హలో. అవును సార్, నేనే సార్. అవునండి, అవును, రిటైర్ అయిపోయాను. చేస్తున్నాడు సార్, మా అబ్బాయి చేస్తున్నాడు. 2-3 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్లో పని చేస్తాడండి. రాజేష్, వాడి పేరు రాజేష్. ఇప్పుడు మేమేమి ఇంకా పెళ్లి సంబంధాలన్నీ అనుకోలేదు సార్, ఆలోచిస్తున్నాం కానీ పెళ్లి సంబంధం కోసం కదా. మరి దేనికి సార్? మా అబ్బాయి పేరు మీద ఐడి కార్డ్స్తో డ్రగ్స్ బుక్ అయినాయి బొంబాయిలో. లేదు సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మేము ఏదో చిన్నగా ఉద్యోగం చేసుకుంటూ బతికేవాళ్ళం సార్. కాదు సార్. ఒక్కసారి మా అబ్బాయితో మాట్లాడిచ్చారు సార్. ఎరా నాన్న, ఏంటి అని ఏడవకురా, నువ్వు ఏడవద్దు, నేను మాట్లాడతాగా. ఆయనకి ఒకసారి, సార్ మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్, మీరు ఏదో ఒకటి చేసి పాపండి, మీరు ఇప్పించండి సార్ వాడిని. అలా 20 లక్షలు ఇవ్వాలా? ఎక్కడి నుంచి చేస్తాను సార్? అమ్మో, అరెస్ట్ చేయకండి సార్ పిల్లాడిని, వెంటనే పంపిస్తాను సార్. మీరు మా వాడిని రిలీజ్ చేసి పంపించేయండి సార్. మీరు ఆ నెంబర్లు అవి ఇవ్వండి, పంపించేస్తాం. ఓకే. హలో, పంపించండి సార్, పిల్లాడిని పంపించండి సార్. రాజేష్, ఇప్పుడేనా పోలీసులు మాట్లాడారా? 20 లక్షలు ఇచ్చి నీకేదో డ్రగ్స్ వచ్చాడు నీ పేరు మీద, అరెస్ట్ చేస్తారు భయపెట్టి. పోలీసులు ఎవరు లేరా? నేనెవరు ఏం చేయలేదా? ఆఫీస్ నుంచి వస్తున్నావా? ఇప్పుడే మాట్లాడారా వాళ్ళతో నేను? అంటే అబద్ధమే. ఎవరికైనా కానీ వీడియో కాల్లో కానీ ఫోన్లో కానీ మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయని బొంబాయిలో లేకపోతే ఢిల్లీలో కానీ వచ్చాయని, మీ ఐడి కార్డ్స్ ఉన్నాయని ఎవరన్నా బెదిరిస్తే మీరు భయపడకండి, వెంటనే కాల్ చేయండి 1930. మీ సొమ్ముని రక్షించుకోండి.